సీతాఫల్ మండి బీదల బస్తీలో శ్రీ శ్రీ రేణుకా ఎల్లమ్మ దేవాలయం 15వ వార్షికోత్సవం సందర్భంగా రేణుకా ఎల్లమ్మ కళ్యాణోత్సవం ఘనంగా జరిగింది. ఆలయ ప్రాంగణంలో శ్రీ జమదగ్ని శ్రీ రేణుకా ఎల్లమ్మ కళ్యాణ మహోత్సవం ఆలయ కమిటీ ఆధ్వర్యంలో అత్యంత వైభవంగా నిర్వహించారు. కళ్యాణ మహోత్సవం అశేష భక్తజనుల నడుమ కన్నుల పండుగగా నిర్వహించారు. అనంతరం భక్తులకు తీర్థ ప్రసాదాలతో అన్నదాన కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈరోజు ఆలయం అమ్మవారి వెలిసి 15వ సంవత్సరం సందర్భంగా అమ్మవారి కళ్యాణంతో పాటు 15వ ఆలయ వార్షికోత్సవం శ్రీ శ్రీ రేణుకా ఎల్లమ్మ దేవాలయం బీదల బస్తీ 15వ వార్షికోత్సవాన్ని భక్తులు మరియు విరాళ దాతల సహకారంతో అత్యంత ఘనంగా నిర్వహించాము. దీనికి ప్రతి సంవత్సరం మేము చేసే కార్యక్రమానికి ఎంతోమంది భక్తులు తమ వస్తు రూపేణ కానీ ధన రూపేణ కానీ తమ సహకారాలు అందిస్తున్నారు. వారి సహకారాలతో గత 15 ఏళ్ళుగా ఆలయ నిర్మాణంతో పాటు అన్ని కార్యక్రమాలు సంవత్సరంలో జరిగే అన్ని కార్యక్రమాలు హనుమ జయంతి కానీ నవరాత్రి ఉత్సవాలు కానీ అమ్మవారి కళ్యాణం కానీ ప్లస్ బోనాల ఉత్సవాలు ఇలాంటి అన్ని కార్యక్రమాలను మేము ప్రతి సంవత్సరం ఆలయ కమిటీ కానీ బస్తీ పెద్దలు విరాళ దాతలతో సహకారంతో ప్రతి సంవత్సరం అత్యంత ఘనంగా నిర్వహిస్తాం. ఈసారి కూడా మేము నిర్వహించిన కార్యక్రమం చాలా అమ్మవారి కళ్యాణం అత్యంత ఘనంగా నిర్వహించాము. దీనికి మాకు సహాయ సహకారం చాలామంది మాకు అందించారు. వారికి మా ఆలయ కమిటీ తరఫున ప్రత్యేక కృతజ్ఞతలు చేస్తాం. ఇదే విధంగా భవిష్యత్తులో కూడా మేము ఈ యొక్క కార్యక్రమాన్ని ఇలాగా కొనసాగిస్తాం. గుడి డెవలప్మెంట్ కోసం ఏమైనా ప్లానింగ్స్ ఉన్నాయి? మేము ఈ యొక్క ఆలయాన్ని ఇంకా అభివృద్ధి చేయడానికి ఇంకా కృషి చేస్తున్నాము. దాతల సహకారం కానీ లేకపోతే మరి ఏదైనా నాయకులు కానీ ఇతరత్ర సహకారంతో ఈ యొక్క ఆలయాన్ని ఇంకా అభివృద్ధి పరుస్తాం. ఈరోజు జరిగిన కార్యక్రమంలో సుమారు ఎంతమంది భక్తులు పాల్గొన్నారు? ఎప్పుడు మేము నిర్వహించే కార్యక్రమాన్ని ప్రతి కార్యక్రమం అత్యంత ఘనంగా అధిక సంఖ్యలో భక్తులు పాల్గొంటారు. మేము చేసే అన్నదాన కార్యక్రమానికి కూడా చుట్టుపక్కల అన్ని ప్రాంతాల నుంచి భక్తులు విశేషంగా వస్తారు. ఇక్కడ కార్యక్రమం ఆలయ కమిటీ తరఫున ఏ కార్యక్రమాన్ని నిర్వహించినా మరి చాలా అత్యంత ఘనంగా నిర్వహిస్తాము. భక్తులు కూడా అదే సంఖ్యలో వస్తారు. ప్లస్ ఈరోజు కార్యక్రమం మళ్ళీ సాయంత్రం పూట అమ్మవారి కళ్యాణ మహోత్సవాన్ని నిర్వహించిన సందర్భంగా ఈరోజు సాయంత్రం 6 గంటల తర్వాత ఆలయ ఆవరణలో పల్లకీ సేవా కార్యక్రమం కూడా ఉంటుంది. దానికి కూడా భక్తులు విశేషంగా పాల్గొంటారు. అది ప్రతి సంవత్సరం నిర్వహిస్తున్నాం. దానికి కూడా భక్తుల నుంచి విశేష స్పందన వస్తుంది.